అరణ్యకాండలో రామలక్ష్మణులు సీతాసహితంగా పంచవటిలో ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. లక్ష్మణ, నాకు తండ్రి లేని లోటు లేదు. నీవు నా మనసులో భావమెరిగి నా అవసరాలను తెలుసుకొని నాకు కావలసినవి ముందుగా గ్రహించి చేస్తున్నావు కనుక నాకు తండ్రి లేని లోటు లేదు. భావజ్ఞాన, కృతజ్ఞాన, ధర్మజ్ఞాన అన్నట్లు ఒకరిపై ఒకరికి కృతజ్ఞతాభావంతో పర్ణశాలలో ఉన్నారు. ఇంతలో హేమంత ఋతువు వచ్చింది. హేమంత ఋతువు తన ప్రభావాన్ని చూపిస్తున్నది. విశేషముగా మంచు కురుస్తున్నది. ఈ మంచు బిందువులు నేల మీద పడుతూ ఉంటే ఋతురాజు భూకాంత కట్టుకున్న ఆకుపచ్చ చీర మీద తెల్లని ముత్యాలు వెలకపోసాడా అన్నట్లుంది. పల్లెటూళ్ళు పంటల సోయగాలతో మురిసిపోతున్నాయి. హిమాలయాల మీద మంచు కరగకపోవడంతో వాటి శోభ మరింత పెరిగింది. ఈ కాలంలో భానుడి ప్రతాపం కొంచెం తగ్గుతుంది. అందువలన రాజులు జైత్రయాత్రలకు ఇది అనువైన సమయముగా గుర్తిస్తారు. ఈ సమయంలో నీటి వాడకం తగ్గుతుంది. ఎక్కువ మంది అగ్నిహోత్రుని ప్రీతిపాత్రంగా చూస్తారు. ఎక్కువగా ఎండలో కూర్చోవడానికి ఇష్టపడతారు. ఇలా ఉండగా రాముడు సీతాలక్ష్మణులతో సూర్యోదయం పూర్వమే గోదావరి నదికి స్నానానికి వెళ్ళి స్నానాధికములు ముగించుకొని వచ్చి నిత్యాగ్నిహోత్రాన్ని చేస్తారు. అప్పుడు ఎలా ఉన్నారంటే, మందాకిని నదిలో స్నానం చేసి వస్తున్న పార్వతీ పరమేశ్వరులు నందీశ్వరునితో కలిసి ఉంటే ఎలా ఉన్నారో అలా ఉన్నారు. అలా నిత్యకృత్యములు చేసుకుంటారు. పార్వతీ పరమేశ్వరులు అలా కనిపిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. రాముడు కూర్చుని ఉండగా మునులందరూ వచ్చారు. మహర్షులందరితో మాట్లాడుతుండగా అక్కడ ఉన్న రాముడు దేవేంద్రుడిలా ప్రకాశిస్తున్నాడు. విశాలమైన బాహువులు, పద్మరేకుల వంటి కన్నులు, సింహము నడుము లాంటి నడుము, ఏనుగులాంటి నడకతో ఆజానుబాహుడైన ఆ రాముడు అత్యంత బలశాలి అయి రాజసం పుట్టిపడే నడకతో అన్ని రాజలక్షణములు కలిగి మన్మధునిలా ఆకర్షించిన ఆ రామచంద్రుని చూసింది ఒక రాక్షసి, దశకంఠుని అంటే రావణాసురుని చెల్లెలు శూర్పణఖ. ఆ తొలిచూపుతోనే అతన్ని మోహించింది. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న రాముని ముఖం చూసి రాముని దగ్గరకు వెళ్ళి రామునితో శూర్పణఖ ఇలా అంటుంది: నీవు తాపస వేషంలో ఉన్నావు. నీలో రాజలక్షణాలు ఉట్టిపడుతున్నాయి. ధనుర్బాణాలు ధరించి ఉన్నావు. నీ పక్కన ఉన్నవారు ఎవరు అని అడుగగా రాముడు ధర్మాత్ముడు, ధర్మం తప్పకుండానే మాట్లాడతాడు. రాముడు అసత్యం పలుకడు, సత్యమనే మాట్లాడతాడు, తక్కువగానే మాట్లాడతాడు. మన ధర్మం తెలుసుకోవాలి అంటే రామాయణం చదువుకోవాలి. రాముడు శూర్పణఖతో ఇలా అంటాడు: ఈమె నా భార్య సీత, విదేహరాజు కుమార్తె సీత. దూరంగా ఉన్నాడే అతడు నా తమ్ముడు లక్ష్మణుడు. మేము మా తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసం వచ్చాం. మేం మునివేషాలలో ఉన్న క్షత్రియులం అని అనగానే ఆ రాక్షసి ఇలా అంటుంది: నేను కామరూపిణి అయిన శూర్పణఖని. నా అన్నలు రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. విభీషణుడు ధర్మాత్ముడు, వాడిలో రాక్షస గుణములు లేవు. నాకు నీపై చాలా ఇష్టం ఉంది. నన్ను నీవు భార్యగా పొందు. నేను చాలా బలవంతురాల్ని కనుక నీవు సుఖపడతావు అని అనగా రాముడు సీతవంక చూసేసరికి మరలా ఆమె రామునితో ఇలా అంటుంది: ఈమె చాలా బక్కగా ఉంది. అతను నీ తమ్ముడు కూడా బక్కచిక్కే ఉన్నాడు. వీరిద్దరినీ నేను ఇప్పుడే తినేస్తాను. అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం. ఈ దండకారణ్యం అంతా కూడా స్వేచ్ఛగా విహరిద్దాం అని అనగా రాముడు చిరునవ్వు నవ్వి, నాకు భార్య ఉంది. నిన్ను నేను స్వీకరిస్తే ఈమె బాధపడుతుంది. నువ్వు సంతోషంగా గడపలేవు. అదిగో దూరంగా కనిపిస్తున్నాడే, ఆయన భార్యాసుఖం పొందినవాడు. ప్రస్తుతం ఆయన భార్య లేదు. నువ్వు ఆయన్ను పెళ్లి చేసుకో. సూర్యప్రకాశాన్ని మేరుపర్వతం పొందినట్లు ఉంటుంది. సుఖంగా ఉంటావు అని అనగా లక్ష్మణుని వంకకు వెళుతుంది. నాకు ఎవరైనా పర్వాలేదు, రా, నన్ను స్వీకరించు అని అనగా లక్ష్మణుడు ఇలా అంటాడు: నేను అతనికి సేవకుడను. నన్ను పెళ్ళాడితే నువ్వు కూడా సేవ చేయవలసే వస్తుంది. అలా నీకు ఇష్టమా అని అడుగగా ఆమె తిరిగి రాముని వద్దకు వెళుతూ సీతను కోపంగా చూసి ఆమెపై పడబోతుంది. అప్పుడు రాముడు కోపంగా, లక్ష్మణ, ఈమెను కురూపిని చెయ్యి అని అనగానే లక్ష్మణుడు వెంటనే ఆమె ముక్కు చెవులు కోశాడు. ఆమె పెద్ద పెద్ద కేకలు వేస్తూ కరుడి దగ్గరకు అన్నా అన్నా అని వెళుతుంది. విశ్వవసు బ్రహ్మకు పుట్టినవాడే కరుడు. ఈతడు జనస్థానంలో 14,000 మంది సైన్యంతో ఉంటాడు. ఈతడు కూడా రావణాసురుడికి సోదరుడు అవుతాడు. ఆ కేకలు విని కరుడు ముక్కు చెవుల వెంట రక్తం కారుతున్న శూర్పణఖను చూసి, నిన్ను ఈ దుస్థితికి తెచ్చిన వారెవరు అని వారిని ఇప్పుడే చంపేస్తాను అని అంటాడు. శూర్పణఖ ఇలా అంటుంది: కోదండం పట్టుకుని యవ్వనంలో ఉన్నవాడు, విశాలమైన కన్నులు గలవాడు,
ఆజానుబాహుడు, జింక చర్మం ధరించి మునివేషంలో ఉన్నవాడు, ఇంద్రియ నిగ్రహణ కలిగి ధర్మమునే ఆచరించినవాడు. దశరథ మహారాజు పుత్రులు రామలక్ష్మణులు. వారి మధ్య ఒక ఆడది ఉంది. ఆమె పేరు సీత. చాలా అందంగా ఉంటుంది. ఆమెను నేను తిందామని వెళ్ళాను. అప్పుడు వాళ్ళు నాకు ఈ దుస్థితి కలిగించారు. ఈ 14 మంది రాక్షసులను వారిపైకి నువ్వు పంపించు, వాళ్ళని చంపుతారు అని అనగా, వారు 14 మంది రాముని వద్దకు వెళ్లేలోపే లక్ష్మణుడు వారిని చంపేస్తాడు. మళ్ళీ శూర్పణఖ కరుని దగ్గరకు వెళ్ళి వాళ్ళు చనిపోయిన వార్త చెబుతుంది. అప్పుడు కరుడు దూషణుడిని త్రిశరుడిని పిలిచి, మనం రామలక్ష్మణులపై యుద్ధానికి వెళ్ళాలి, మన 14,000 మంది సైన్యాన్ని సిద్ధం చేయండి అని అనేసరికి అతనికి కొన్ని దుశ్శకునాలు కనిపిస్తాయి. నక్కలు నోరు తెరుచుకుని అరవడము, ఆకాశంలో నుంచి ఉల్కలు నేలకు రాలడము, పగటిపూట నక్షత్రములు కనబడడము వంటివి. వాటిని కరుడు లెక్క చేయక పెద్ద పెద్ద కేకలు వేస్తూ తన 14,000 మంది సైన్యాన్ని ముందుకు నడిపిస్తాడు. రాముడు వారి వైపు వస్తున్న సైన్యాన్ని చూసి, లక్ష్మణ, నువ్వు సీతను తీసుకుని ఏ గుహలోకైనా వెళ్ళు, నేను వారితో యుద్ధం చేసి వారిని చంపి వస్తాను అని తన అమ్ముల పొది నుండి అనేక వేల బాణాలను ఒకేసారి ఆ సైన్యంపై వర్షంలా కురిపించాడు. ఆకాశం నుండి దేవతలు ఆ దృశ్యం చూడడానికి ముందుకు వచ్చి చూస్తున్నారు. రాముడు తన అస్త్రములతో సైన్యాన్ని అంతా చంపేశాడు. అలా రాక్షసులతో యుద్ధం చేసి 1 గంట 20 నిమిషాల్లోనే ఆ రాక్షసులనందరినీ తెగనార్చి వారు వేసిన బాణాలు రాముని శరీరంలో అక్కడక్కడా గుచ్చుకొని రక్తం కారుతున్న శరీరంతో ఉన్న రాముని సీతాదేవి ఎదురుగా వచ్చి విజయం పొంది వస్తున్న తన భర్తను ప్రియమార కౌగిలించుకుంటుంది. అలా రాముడు కరదూషణాదులను వారి సేనానాయకుడైన త్రిశరుడిని కూడా చంపేశాడు. శూర్పణఖ వారి వెనకనే వెళ్ళి రాముడు చనిపోతే చూద్దామని వెళ్ళింది. కానీ తనలో ముందుకు వచ్చిన 14 మంది రాక్షసులు చనిపోయారు. రెండవసారి వెళ్ళిన 14,000 మంది కరదూషణులు త్రిశరుడు కూడా చనిపోయారు. ఇంత జరిగినా శూర్పణఖకి రాముని బలము, మంచితనము ఇవేవీ గుర్తుకు రాలేదు సరికదా. అతని మీద పగ మరికొంచెం ఎక్కువైంది. ఆ కారణంగా శూర్పణఖ సీతను ఎలాగైనా చంపి రాముడిని పొందాలి అని కోరికతో తన అన్న అయిన రావణాసురుని దగ్గరకు వెళ్ళింది. అక్కడ రావణాసురుడు ఎలా ఉన్నాడంటే, పుష్పక విమానంలో రావణుడు దేవతల మధ్య ఇంద్రుని వలె బంగారు సింహాసనంపై పుష్యరాగమణిమయమైన వజ్రకిరీటముతో సూర్యుని తేజస్సు లాంటి తేజస్సుతో వెలిగిపోతూ, బ్రహ్మవర ప్రభావం వలన యక్షనాగ గంధర్వ కిన్నెరకిం పురుషులతో గాని దేవతలతో గాని ఓడింపబడక కొండలను ఎత్తగల బలంతో తన సంపాదించిన తపశ్శక్తిని ఇతరులను బాధపెట్టడానికి, తను అనుభవించడానికే వాడుతూ, తను కోరుకున్నది పొందడానికి వాడుతూ ఉంటాడు. ధర్మాన్ని ఆచరించడానికి గాని ఇతరులను రక్షించడానికి గాని తపశ్శక్తిని వాడడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తన తపశ్శక్తితో బ్రహ్మగారిని మెప్పించి వరములను పొందాడు. శివపూజ దురంధరుడు. ఆయన భుజం మీద విష్ణుచక్ర గుర్తులు ఉన్నాయి, కానీ విష్ణుచక్రం ఆయనను ఏమీ చేయలేదు. అతన్ని ఆయుధాలు ఏమీ చేయలేవు. అటువంటి వరాన్ని పొందాడు. ఎప్పుడూ దేవతలతో యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇతరుల భార్యలను తన భార్యలుగా తెచ్చుకుంటూ ఉంటాడు. ఒకసారి రావణాసురుడు మరుత్తులతో యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు అక్కడే ఉన్న కొన్ని పక్షులలో దూరి పక్షుల ఆకారాలతో వాళ్ళ ప్రాణాలని రక్షించుకుంటారు. యుద్ధం అయ్యి రావణుడు వెళ్ళిన తరువాత పక్షులలో నుంచి తమ నిజస్వరూపాలతో బయటకు వస్తారు. ఆ పక్షులు తమకు సహాయం చేసినందుకు గాను వాటికి వరాలు ఇస్తారు. ఇంద్రుడు నెమలికి తన 1000 కన్నులను బహుమతిగా ఇస్తాడు. అందువలన నెమలి ఉరివిప్పినప్పుడు ఆ తోకలో అనేక కన్నులు కనిపిస్తాయి. కుబేరుడు తనకు సహాయం చేసిన తొండకి తన శరీరం కన్నా కూడా పెద్ద తలకాయతో ఉండి తను తీసుకున్న ఆహారాన్నంతా అందులో దాచుకునేటట్టు బంగారు రంగులో ఉండేటట్టు వరమిస్తాడు. అలాగే వర్ణుడు హంసకి నీటి మీద తేలే గుణం ఇస్తాడు. చంద్రప్రకాశ కాంతితో ఉంటావు అని. ఇక యముడు తనకి సహాయం చేసిన కాకికి నువ్వు నీకుగా మరణం లేదు, ప్రమాదంతో చనిపోతావు, పితృకార్యాలు చేసినప్పుడు ఆ రూపంలో నిన్ను పిలుస్తారు, ఆ సమయంలో పెట్టే పిండాలు పితృరూపంగా నీవు స్వీకరిస్తావు అని వరాలు ఇస్తారు. రాముడు ఎప్పుడూ ధర్మంనే ఆచరిస్తాడు. రాముడు అందరకు రావణుడు అందుకు వ్యతిరేకి. రాముడు తన రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేశాడు. కానీ రావణుడు రాజ్యకాంక్షతో ఇతరుల మీదకి యుద్ధానికి వెళ్ళి రాజ్యంతో పాటు వారి దగ్గర ఉన్న వారికి సొంతమైన వస్తువులను అధర్మంగా తీసుకుంటాడు. అలాగే
తనకి సోదరుని వరుస అయిన కుబేరుని పుష్పక విమానము అతని దగ్గర నుండి లాక్కొని తెచ్చుకుంటాడు. పుష్పక విమానంలో కూర్చున్న రావణాసురుడితో శూర్పణఖ ఇలా అంటుంది: అన్నా, నీవు ఎంత భోగలాలసుడివై కామవాంఛతో ఈ సింహాసనంపై కూర్చుని ఉన్నావు. నీకు ఎంత ఘోరమైన ఆపద వస్తున్నాదో తెలియదు. నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీకు తెలుసా, జనస్థానంలో ఉన్న 14,000 మంది సైన్యంతో సహా కరదూషణాదులను, వారి సైన్యాధిపతి త్రిశరుణ్ణి కూడా ఒక మానవుడు అతి కొద్ది సమయంలో తన ధనుర్బాణాలతో సంహరించాడు. అక్కడ ఉన్న ఋషులందరికీ కూడా ప్రమాణం చేసి చెప్పాడు: మీకు ఎటువంటి భయమూ లేదు, మిమ్మల్ని నేను రక్షించడానికి ఇక్కడ ఉన్నాను అని అభయం ఇచ్చాడు. అలా నీ పరివారాన్నంతా మట్టుపెట్టి నీ పైకి వస్తే, నిన్ను ఓడిస్తే నీ ప్రజలు నీకు ఏం విలువ ఇస్తారు? పదవి పోయిన రాజు గడ్డిపరకతో సమానం. నువ్వు ధర్మాన్ని నాశనం చేస్తావు, రాముడు ధర్మాన్ని రక్షిస్తాడు అని అనగానే రావణాసురుడు కోపంతో, రాముడు ఎవరు? దండకారణ్యంలోకి ఎలా వచ్చాడు? అతని పరాక్రమం ఏమిటి? అతనితో ఎంతమంది ఉన్నారు? నీ ముక్కు చెవులు ఎందుకు కోశాడు అని అడుగగా శూర్పణఖ మళ్ళీ ఇలా చెప్తున్నది: